హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఎస్కే ఆడియో స్టోరీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తే కానీ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, అలాగే షేర్ చేయండి, ఒక లైక్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. వీడియోకి హైప్ ఆప్షన్ ఉంది, అది కూడా ఇవ్వండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా స్టోరీ విందామా? స్టోరీ నేమ్ అన్వాంటెడ్ వైఫ్ పార్ట్ 9. రైటర్ పరిమళ గారు. తల భారంగా దిమ్ముగా అనిపిస్తుంది. కాళ్ళు చేతులు నొప్పెడుతుంటే ఆ బాధ భరిస్తున్నాడు అర్జున్. మహితో చూశాడు శాండీని. నా యాక్సిడెంట్ విషయం శాండీకి తెలిసినప్పుడు మహికి తెలియకుండా ఉంటుందా? తెలిసే ఉంటుంది. చూడ్డానికి కూడా రాలేదంటే నన్నింకా తను నమ్మటం లేదా అని అర్జున్ అనుకుంటాడు. జరిగిన దానిలో నా తప్పేముందని ఎన్నోసార్లు నచ్చ చెప్పడానికి ప్రయత్నించినా వినటం లేదు. దెబ్బలు తగిలిన దానితో పోలిస్తే మహి రాకపోవటం చాలా బాధను కలిగిస్తుంది నాకు. నా బాధ ఎవరికి చెప్పుకునేది కాదు. కంటి వెంట కన్నీరు తుడిచే ప్రేయసకి చేయలేదు. గతంలోకి వెళ్ళాడు ఒక్కసారి. ఓ రోజు మహి, అర్జున్ అమెరికాలో గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా కొబ్బరి పెంకు గుచ్చుకుంది అర్జున్ కాలుకి. చివ్వున రక్తం చిమ్మి నేల పాకింది. నొప్పికి విలవిల్లాడిపోయాడు అర్జున్. ధారగా కారిపోతుంది రక్తం. కింద కూర్చోపెట్టి కర్చీఫ్తో బ్లడ్ తుడిచింది మహి. దెబ్బ అర్జున్కి తగిలితే కన్నీళ్లు మహి కళ్ళల్లో నుండి వచ్చాయి. ఏడుస్తూనే ఉంది. గాయం క్లీన్ చేసి కర్చీఫ్ కట్టింది. నొప్పికి నడవలేకపోతుంటే భుజం సాయంతో కారు దాకా తీసుకుని వచ్చింది మహి. అర్జున్ హాస్పిటల్లోకి వెళ్దాం పదా అంది. ఇంత చిన్నదానికి హాస్పిటల్కి ఎందుకు మహి? తగ్గిపోతుంది, నో ప్రాబ్లం అన్నాడు అర్జున్. లేదు అర్జున్, నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను అని ఒక్కసారి ఏడ్చేసింది. మహి భుజంపై చెయ్యి వేసి, లవ్ యూ బంగారం, నన్ను ఇంత ప్రేమించే అమ్మాయి దొరికింది, నేను చాలా అదృష్టవంతుడిని అనుకున్నాడు. ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళారు. జరిగింది చెప్పారు. బెడ్పై పడుకోబెట్టి కాలు చూశాడు డాక్టర్. కొబ్బరి పెంకు బాగా లోపలికి గుచ్చుకోవటంతో సగం ముక్క లోపల ఇరుక్కుని ఉండిపోయింది. గంటు పెట్టి జాగ్రత్తగా దానిని తీసి బ్యాండేజీతో కట్టారు. కట్టు తడవకుండా 2 రోజులు ఉండాలని పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ చేశారు డాక్టర్ గారు. టాబ్లెట్స్ వాడమని, కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. సరే అని చెప్పి హాస్పిటల్ నుండి వచ్చేసాం. అర్జున్ తన ఫ్లాట్లో డ్రాప్ చేసి కొంతసేపు ఉండి ఫుడ్ ప్రిపేర్ చేసి తినిపించి దగ్గరుండి మరీ మెడిసిన్ వేసి కొంతసేపు నా దగ్గరే ఉండి వెళ్ళిపోయింది మహి. ఇంత చిన్న దెబ్బ తగిలితేనే విలవిల్లాడిపోయింది మహి. యాక్సిడెంట్ జరిగిందని తెలిసినా రాలేదంటే ఎంత అసహ్యం వేస్తుంది నా మీద. కన్నీళ్లు ధారగా కారుతున్నాయి అర్జున్కి ఇదంతా గుర్తు తెచ్చుకుంటూ. కళ్ళు తుడిచి దిండు సరిగ్గా పెట్టి హాస్పిటల్ వారు ఇచ్చిన ఫుడ్ పెట్టింది వేద. కాసేపటి తర్వాత మెడిసిన్ వేసి అనవసరపు ఆలోచనలు పెట్టుకోకుండా రెస్ట్ తీసుకోండి అర్జున్ గారు అని వేద చెప్పింది. వెక్కిళ్ళు వస్తుంటే వాటర్ కూడా తాగలేని పరిస్థితి. అడగడానికి మొహమాటం పడుతుంటే కొంచెం తలని పైకి లేపి నీళ్ళు తాగించి చెంగుతో మూతి తుడిచి తలగడ అడ్జస్ట్ చేసింది. చేతి గాజులు గలగల శ్రావ్యంగా వినిపిస్తున్నాయి. భారీగా వేద కర్తవ్యం నిర్వహిస్తుంది. చాలా గిల్టీగా అనిపించింది అర్జున్కి. మందుల ప్రభావానికి నిద్రలోకి మెల్లగా జారుకున్నాడు అర్జున్. శాండీ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. వేద, కళ్యాణి ఉన్నారు హాస్పిటల్లో. జరిగిన యాక్సిడెంట్ మేనేజర్కి చెప్పి కంపెనీ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు కళ్యాణి గారు. ఇంకా రావటానికి టైం పడుతుందని. అయ్యో, ఘోరం జరిగింది మేడం, అర్జున్ సార్ త్వరగా కోలుకోవాలి కోరుకుంటున్నాం అని స్టాఫ్ అందరూ ఏదో ఒక మాటలు అన్నారు కన్సర్న్గా. ఆ రాత్రి హాస్పిటల్లో ఉన్నారు వేద, కళ్యాణి. వారికి తోడుగా ఒక వ్యక్తిని ఉంచారు పంతులు గారు. అదే ఊర్లో తెలిసిన ఒక అతను. శాండీ వెళ్ళేసరికి పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది మహి. మహి విచిత్ర ప్రవర్తన కొంత అసహనానికి గురి చేసింది శాండీకి. ఏంటి ఈ అమ్మాయి ఇట్లా బిహేవ్ చేస్తుందని. వాట్స్ రాంగ్ విత్ యూ మహి, నీకేమైనా సెన్స్ ఉందా అసలు అని శాండీ కోపంగా అడిగాడు. అంత సెన్స్ లేని పని నేనేం చేశాను శాండీ, ఎందుకు అలా చిరాకు పడుతున్నావు? అర్జున్కి పెద్ద యాక్సిడెంట్ జరిగి చావు బ్రతుకులో హాస్పిటల్లో పడి ఉంటే ఈ డ్యాన్సు పాటలు ఏంటి చిరాగ్గా? సో వాట్, లోకంలో కొన్ని వందల వేల మందికి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి. వాళ్ళందరి కోసం నేను బాధపడుతూ కూర్చోవాలా అని మహి అడిగింది. వాళ్ళు అర్జున్ ఒక్కరేనా నీ దృష్టిలో? టెల్ మీ మహి. సమాధానం చెప్పలేదు. మహి ఎటో చూస్తూ నిల్చుంది. ఒక్కసారి మాట రావటం లేదా? నిన్నే జబ్బ పట్టుకొని ఒక్కసారి శాండీ కోపంగా అడిగాడు. వాళ్ళు నాకేం మోసం చేయలేదు, నమ్మించి మాటలు ఇచ్చి తప్పలేదు అర్జున్లాగా అని అన్నది. లవర్గా కాదే, మనిషిగా కనీసం
నిన్ను మోసం చేశాడని వందల వేల సార్లు అంటున్నావే. మాట ఇచ్చాడు నిలబెట్టుకోలేకపోయాడని. చెయ్యకూడని పని చేసి ఉంటే అది చేసి వదిలేయలేదు కదా నిన్ను. అర్థమయ్యిందనుకుంటా నేను ఏ దృష్టితో అన్నాను అని అన్నాడు శాండీ. అర్థం చేసుకోలేనంత వెర్రిదానివి కాదు. యాక్సిడెంట్ జరగడానికి ముఖ్య కారణం నువ్వే మహి అన్నాడు శాండీ కోపంగా. వాట్ డూ యూ మీన్? హద్దు మీరు మాట్లాడుకు శాండీ. అర్జున్ యాక్సిడెంట్కి కారణం నేనేంటి అని గుద్దించి చంపేయాలని చూశానంటున్నావా? గుద్దింది చంపేయనవసరం లేదు. మాటలు చాలు పొడుచుకొని తినటానికి. ఆ మాటలే చాలా హర్ట్ అవుతాయి. ఓ మనిషిని మాటలతో పొడిచి ఏమీ తెలియని అమాయకంగా మాట్లాడుకో అన్నాడు శాండీ. మాటలు మాత్రమే నావి, చేతలు అర్జున్వి. యు రైట్? మౌనంగా ఉన్నాడు శాండీ, ఏం చెప్పాలో తెలియక. ఏం మాట్లాడవు? నోరు రావటం లేదా? నువ్వు కూడా ఓ మగాడివే. సింపతి కురిపిస్తున్నావా తన మీద అని అడిగింది మహి. అర్జున్ కావాలని చేయలేదని మొత్తుకుంటూ ఉన్నాడు. ఒక్కసారి తన వెర్షన్ విన్నావా? అట్లీస్ట్ వినే ప్రయత్నమైనా చేశావా? లేదే. ప్రాణంగా ప్రేమించిన నిన్ను మోసం చేసి వేరే అమ్మాయి మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. ఎంత వేదన నరకం అనుభవించాడో అర్జున్ ఆలోచించావా ఒక్కసారైనా? ఏ పరిస్థితిలో కట్టాడో చెప్పిన తర్వాత కూడా నమ్మకం కలగలేదా నీకు? నమ్మకం కలగలేదు. అవన్నీ కట్టుకథలే, మాయమాటలు. పిచ్చిదాన్ని కాదు నమ్మటానికి అన్నది మహి. అరే, ట్రై టు అండర్స్టాండ్ హిమ్. మహి, బుర్ర కాస్త పెట్టు, ఆలోచించు అని అంటాడు. అంత ఆలోచించవలసిన అవసరం నాకేం లేదు అంది మహి. ఉంది. యూ హ్యావ్ టు థింక్ అని భుజాలు పట్టుకొని చెప్పేది విను మహి కొంచెం అని గట్టిగా కోపంగా చెప్పాడు శాండీ. నిన్ను ఒప్పించలేకపోతున్నాడు, నమ్మించలేకపోతున్నాడు. జరిగింది ఇదని చెబుతున్నా వినకుండా నీ పాటికి నువ్వు నానా మాటలు అంటున్నావు అర్జున్ మీద. కనీసం తను ఏం చెప్తున్నావు కూడా నువ్వు వినిపించుకోవటం లేదు. అదే తన బాధ. జరిగిన విషయం వినాలి కదా కనీసమైనా అంటాడు శాండీ. ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్య జరుగుతున్నది చూస్తున్నా. ప్రతి సంఘటన నాకు కనిపిస్తుంది. మార్నింగ్ నీతో గొడవ జరిగిన తర్వాత అర్జున్కి యాక్సిడెంట్ అయ్యింది. డూ యు నో? వాళ్ళ అమ్మగారు విలవిలలాడిపోయారు అర్జున్ను చూసి. ఆ బాధ నీకు అర్థమైందా? అర్జున్ వైఫ్ వేద చూసే ఉంటావు. నీకు ప్రేమ బంధం ఉంది అర్జున్తో. కానీ అనుకోకుండా వేదతో ముడిపడిన బంధం. అది ఏం బంధమో తెలియడం లేదు. పెళ్ళై ఎన్నో రోజులు కాలేదు. భర్త చావు బ్రతుకులో ఉన్నాడు. ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడి ఉంటుంది ఒక్కసారైనా ఆలోచించావా? ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చెయ్యలేడు. నిన్ను ప్రేమించినవాడు మరొక అమ్మాయిని లైఫ్లో ఎలా రాణిస్తాడు అనుకున్నావు మహి? కనీసం ఆలోచించావా? ఇంత చెప్పాక కూడా అర్జున్ మీద నమ్మకం కలగకపోతే పోయింది. కనీసం మనిషిగా చూడు. హాస్పిటల్కి వెళ్ళి ఒక్కసారి పలకరించొచ్చు కదా. ఆలోచనలో పడింది మహి. వెంటనే తన నాన్నమ్మకి కాల్ చేసింది. నాన్నమ్మ ఫోన్ లిఫ్ట్ చేయగానే, ఏరా బంగారు తల్లి, ఇన్ని రోజులకి ఈ నాన్నమ్మ గుర్తుకు వచ్చిందా అని ఎమోషనల్ అయ్యారు ఆవిడ. సారీ నాన్నమ్మ, ఐఆమ్ వెరీ సారీ. ఏదో బిజీలో కాల్ చేయలేకపోయాను అని మహి చెబుతుంది. సర్లే చెప్పు తల్లి, ఎలా ఉన్నావు? అర్జున్తో నువ్వు మాట్లాడావా? ఎందుకు ఇలా చేశాడో కనుక్కున్నావా? తను ఏం చెప్పాడు అని అడుగుతుంది. కొలిక్కి వచ్చిందా నీ ప్రాబ్లం? నువ్వు అడగాల్సినవి అడిగావా? ఏమన్నాడు అర్జున్ దానికి అని ఆ పెద్దావిడ అడుగుతుంది. నాన్నమ్మ అంటూ ఏడ్చేసింది. మహి జరిగింది మొత్తం వాళ్ళ నాన్నమ్మకి చెప్పింది. అనుకోకుండా వాళ్ళ నాన్నమ్మ ప్రతి మాట వింటుంది. ఆ అబ్బాయి చెప్పింది నిజమే కాబోలు. ఒక్కసారి ఆలోచించు బుజ్జులు అని మహికి చెబుతుంది. పెళ్లి విషయంలో అబద్ధాలు చెప్పరు కొందరు చెప్పేవారు అనుకో. కానీ ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి ఏ అబ్బాయి కూడా అబద్ధం చెప్పలేడు. నీ మనసు ఏం చెబుతుందో బుజ్జులు, అతని మాటలు నమ్మేలా ఉన్నాయా లేదా అని ఒక్కసారి ఆలోచించు. జరిగినవన్నీ చెప్పాడు అర్జున్. మరో ముఖ్య విషయం నాన్నమ్మ అంది మహి. ఏ విషయమూ కూడా దాచకుండా ప్రతి విషయం నాతో చెప్పాడు అని చెబుతుంది మహి. ఏంటి తల్లి అది? అర్జున్కి తన వైఫ్కి వేదకి ఫస్ట్ నైట్ ఏర్పాట్లు చేశారు. ఆవిడలో మౌనం నెలకొంది. తనని వైఫ్గా యాక్సెప్ట్ చేయలేదు. లైఫ్ స్టార్ట్ చేయలేదు కూడా. ఆమెకి మా విషయం కూడా తనకు చెప్పాడు. ఆమెను అస్సలు అంగీకరించలేను అని క్లియర్గా చెప్పేశాడంట. ఆ విషయం కూడా అర్జున్ చెప్పాడు. ఇన్ని చెప్పాక కూడా అర్జున్ మీద అనుమానమా లేక అతన్ని సాధించాలని పంతమా మహి అని అడుగుతుంది. మౌనం నెలకొంది మహి ఏం చెప్పాలో తెలియక. అర్జున్కి యాక్సిడెంట్ అయ్యింది నాన్నమ్మ. హాస్పిటల్లో ఉన్నాడు. పెద్ద ప్రమాదం జరిగింది అని చెబుతుంది. అయ్యో అవునా? ఇప్పుడెలా ఉన్నాడు? ప్రాణాపాయం లేదుగా అని కంగారుగా అడిగారు పెద్దావిడ.
అర్జున్కి యాక్సిడెంట్ అయితే నువ్వెందుకు నాన్నమ్మ అంత ఫీల్ అవుతున్నావు అని కోపంగా అడిగింది మహి. నీకు బాధగా లేదా? వెళ్ళావా చూడ్డానికి ఎలా ఉన్నాడని? అర్జున్ని చూడ్డానికి కనీసం వెళ్ళావా లేదా అని అడుగుతుంది. వెళ్ళలేదు, చూడాల్సిన అవసరం లేదు నాన్నమ్మ అని కోపంగా చెప్తుంది. మహి, అర్జున్ నీకు చేసింది మోసం, ద్రోహం ఏదైనా అనుకో, కనీసం తెలిసిన మనిషిగా అయినా ఒకసారి చూడ్డానికి వెళ్ళావా అని అడుగుతుంది. పాపం ఆ పిల్ల ఎంత బాధపడుతుంది ఏంటో అన్నారు అని పెద్దావిడ బాధపడుతూ. నీకు నా బాధ కన్నా ఆ అమ్మాయి బాధ ఎక్కువయిందా నాన్నమ్మ అని అడుగుతుంది కోపంగా. ఓ రకంగా నీ మాటలు బట్టి అంతే మరి బుజ్జులు. కొన్నాళ్ళు ప్రేమ పరిచయానికి వదిలేశాడు అని నువ్వు బాధపడుతున్నావు. కానీ పెళ్ళయి బహుశా వారం 10 రోజులు కూడా కాలేదు ఆ అమ్మాయితో. ఎటు నుండి ఏదైనా జరిగితే ఆ అమ్మాయి పరిస్థితి ఏమవుతుంది అని ఒక్కసారైనా ఆలోచించావా? దేనికి నోచుకోకుండా అయిపోతుంది తన జీవితం. పెళ్లి జరిగిన కన్యగా మిగిలిపోతుంది. అంతేకాదు అర్జున్ చనిపోతే విధవరాలుగా కూడా మిగులుతుంది. తన నాన్నమ్మ నోటి నుండి వచ్చిన విధవరాలు అనే మాట వినగానే ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కదిలింది మహీకి. నిల్చున్న చోట కళ్ళు తిరిగి పడిపోతుంటే గబాలున ఒక చెయ్యి ఆపింది పట్టుకోకుండా. మహి, కేర్ఫుల్ అని సోఫాలో కూర్చోబెట్టి పెట్టాడు శాండీ. వాటర్ తాగించి ఆర్ యూ ఓకే అని స్వరంతో అడిగాడు. ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ అని చెప్పింది శాండీ. పడిపోకుండా పట్టుకున్నావు, చాలా థ్యాంక్స్ అని చెప్పింది మహి. పడిపోనివ్వను మహి, నీ వెంటే ఉంటాగా అన్నాడు కొంటిగా. చురుగ్గా చూసేసరికి చిన్నగా స్మైల్ ఇస్తూ జారుకొని బీ కేర్ఫుల్ అని మరోసారి చెప్పాడు శాండీ. ఇప్పుడు ఏం చెయ్యను నాన్నమ్మ అని అడిగింది మహి. ఫోన్ మాట్లాడుతూ ఉంది. మనసు ప్రశాంతంగా చేసుకొని ఆలోచించి తల్లి, జవాబు నీకే దొరుకుతుంది. నువ్వేమీ చిన్నపిల్లవి కాదు కదా అని కాలు కట్ చేసి కళ్ళు మూసుకొని ఆలోచనలో పడింది మహి. ఏం చేయాలరా దేవుడా అని. అర్జున్ పెళ్ళి, ఆ తర్వాత జరిగినవన్నీ గుర్తొస్తున్నాయి. రీలులా తన కళ్ళ ముందు తిరుగుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటుంది మహి. చాలాసేపటి తర్వాత దీర్ఘ శ్వాస తీసుకొని శాండీ హాస్పిటల్కి వెళ్దాం పద అంది మహి కంగారుగా. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు మహి, వెల్ డెసిషన్, షల్ వి గో అని అంటాడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు అర్జున్ని చూడ్డానికి హాస్పిటల్కి. బెడ్పై నిద్రమత్తులో ఉన్నాడు అర్జున్. కాళ్ళకి చేతులకి బ్యాండేజ్ కట్టేసి ఉంది. తలకి కట్టు కట్టారు డాక్టర్స్. దూరంగా వేద, కళ్యాణి నిల్చుని ఉన్నారు బాధపడుతూ. అప్పుడు అదే టైంలో మహి వెళ్ళింది. అర్జున్ను ఆ స్థితిలో చూడగానే మహి మనసు ఒక్కసారిగా చివుక్కుమంది. లోపల బాధ కన్నీరుగా మారి బయటికి వచ్చేసింది. తనివి తీరా ఒక్కసారి ఏడ్చేసింది అర్జున్ దగ్గర. డోంట్ క్రై మహి, కామ్ డౌన్, డోంట్ ప్యానిక్ అవ్వకు కన్సోల్ చేస్తున్నాడు శాండీ. వేదాన్ని చూసింది మహి. ఎంత బాగుంది అనుకుంది. మెడలో పచ్చని పసుపు తాడు, కాళ్ళకి మెట్టెలు, పాదాల కట్లు కట్టి ఉన్నాయి. అడగాలి అనుకుంది. తనని తాను ఎలా పరిచయం చేసుకుంటుంది? మహీనా మీ ఆయన లవరనా, ఏమని చెప్పుకోవాలి అని అడగలేదు. శాండీ మహిని చూడగానే మీరు మహి గారు కదా అని అన్నది. చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఇక్కడ చూశాక కొంచెం సేపు ఉండండి, ఆయనకి మెలకువ వచ్చాక మిమ్మల్ని చూస్తే చాలా సంతోషిస్తారు అంటుంది వేద. ఐఎమ్ సారీ, పద శాండీ వెళ్దాం. వన్ మోర్ థింగ్, నేను వచ్చి చూసినట్టు అర్జున్కి తెలియాల్సిన అవసరం లేదు అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. మహి ప్రవర్తన కళ్యాణ్కి, వేదకు అర్థం కాలేదు అస్సలు. ఇంకా అర్జున్ మీద కోపం పోలేదా నీకు మహి అని అడిగాడు శాండీ. మీకెవ్వరికీ అర్థం కాని బాధ నాది శాండీ. ఎంతో లైఫ్ ఊహించుకున్నాను అర్జున్తో అంది మహి. ఒక్కసారి కళ్ళ ముందు ఆవిరయ్యేసరికి ఏం చెప్పాలో కూడా తెలియటం లేదు. అనుకున్నవి అనుకున్నట్టు జరిగితే లైఫ్ కాదు అన్నాడు శాండీ. ఒక్కసారి ఆలోచించు డాక్టర్, మేము హైదరాబాద్ వెళ్ళిపోవచ్చా? అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటా. మా ఫ్యామిలీ డాక్టర్ కూడా అక్కడే ఉన్నారు అని కళ్యాణ్ గారు అడిగారు అక్కడున్న డాక్టర్కి. ఇలాంటి సమయంలో ట్రావెల్ అంటే కొంచెం కష్టమే మేడం. సిటీకి వెళ్ళి ఎలాగో టెస్టులు చేయించుకోవాలన్నారు. అదే హైదరాబాద్ అయితే బెటర్ హాస్పిటల్, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కానీ ఈ టైంలో ట్రావెలింగ్ అంటేనే కొంచెం రిస్క్ ఏమో అని డాక్టర్ ఏదో చెప్తాడు. ప్లీజ్ డాక్టర్ ఒప్పుకోండి, జాగ్రత్తగా తీసుకుని వెళ్తాం. మా కంపెనీ తరపు హాస్పిటల్ వారికి కాల్ చేసి ఇక్కడికి అంబులెన్స్ తెప్పిస్తాం అని కళ్యాణ్ గారు చెబుతారు. విత్ ఫుల్ ఎక్విప్మెంట్తో ఇక్కడికి పిలిపిస్తాం అని బ్రతిమలాడుతూ ఉంది డాక్టర్తో కళ్యాణి.
కొద్దిసేపటి తర్వాత డాక్టర్ సరే అనటంతో వెంటనే మేనేజర్కి కాల్ చేసి విషయం చెప్పింది కళ్యాణి. సరే మేడం, ఇప్పుడే స్టార్ట్ అవుతాం అన్నారు మేనేజర్. అర్జున్ని తీసుకువెళ్ళడానికి వస్తాం అన్నట్టు. 2 రోజుల నుంచి వేద రావటమే లేదు. కంగారు అనిపించింది కుసుమకి. వేద దగ్గరికి వెళ్దామని బయలుదేరే సమయంలో ఏంటి అత్తా, ఎలా ఉన్నావ్ అంటూ ఒక్కసారి వచ్చాడు మారెప్ప. మొహం ఈసడింపుగా పెట్టుకుని నువ్వెందుకు వచ్చావు మారెప్ప అంది కోపంగా కుసుమ. ఏంటి అలా మాట్లాడతావ్? నిన్ను చూద్దామని వచ్చానత్తా. ఏం రాకూడదా? ఏంటి ఎక్కడికో వెళ్తున్నట్టు ఉన్నావ్ అని ఎటకారంగా అడుగుతాడు మారెప్ప. అబ్బో, ప్రేమ కారిపోతుంది నా మీద. హా, వేద దగ్గరికే వెళ్తున్నా. నీకు అన్నీ కావాలా ఏంటి అని అంది. ఆ వెళ్ళు. ఇలాంటి సమయంలో వేదకి తోడుగా నువ్వే ఉండాలి పాపం అన్నాడు మారెప్ప. ఏం వాగుతున్నావురా? వేదకి తోడుగా ఉండటం ఏంటి? తాగొచ్చావా ఏంటి అని కోపంగా అడిగింది కుసుమ. అయ్యో, కోపం ఎందుకత్తా అని గట్టిగా అరిస్తే బీపీ పెరుగుతుంది. కొంచెం శాంతించు. బీపీ పెరిగితే కళ్ళు తిరుగుతాయి. శాంతం శాంతం అని మారెప్ప అంటాడు. వేద భర్తకి యాక్సిడెంట్ జరిగి చావు బ్రతుకులో హాస్పిటల్లో ఉన్నాడు. ఎటు నుండి ఏమైనా జీవితాంతం తోడుగా ఉండాల్సింది నువ్వేగా. నీకీ విషయం తెలియదా అని అడుగుతాడు. వాడు పుటుక్కున పోయాడనుకో, పాపం ఏమీ నోచుకోకుండా జీవితంలో మూడుగా మిగిలిపోతుంది. సుఖం సంతోషం ఉండవు, కన్నీగా మిగిలిపోతుంది అంటాడు మారెప్ప. నాలాంటి వాడికి ఇచ్చి చేసినా నీ కళ్ళెదుటే ఉండేది. సంవత్సరం తిరిగే నాటికి చేతిలో ఓ పాపో బాబో ఉండేవాడు. ఏం చేస్తాం పాపం వేద అంటాడు. వీడు మంచం మీద ఉన్నాడు. సంసారానికి కూడా పనికి వస్తాడో రాడో మరి. అయినా నాకెందుకులే, ఎవరు ఎలా పోతే అని చెప్పి వెళ్ళిపోయాడు మారెప్ప. మరొక్క మాట అత్త, అర్జున్ స్నేహితులంటూ ఓ అమ్మాయి అబ్బాయి వచ్చారు చూడండి ఆ రోజు గుడికి. ఆ అమ్మాయి మీ అల్లుడి స్నేహితురాలు కాదు, తన లవర్. మీరు ఎవరు అడిగింది కుసుమ. ఎవరు ఆ అమ్మాయి అని అడిగింది కుసుమ డౌట్గా. నీ మనవరాలి మొగుడైనటువంటి అర్జున్ లవర్. ఆయన గారి కోసం అమెరికా నుండి వచ్చింది. చూసుకో మరి నీ వేద పరిస్థితి అన్నాడు. ఆవిడి గారితో ఊసులు ముచ్చట్లు సరసాలు సరదాలు సాగించి తిరిగి వెళుతుంటే జరిగింది ఈ యాక్సిడెంట్. అయినా నాకెందుకులే, నేను అసలే పెళ్ళాన్ని హింసపెట్టి చంపేసి జైలుకు వెళ్ళిన వాడిని అనేసి మెల్లగా జారుకున్నాడు అక్కడి నుంచి. మారెప్ప మాటలు చెవిలో మ్రోగుతున్నాయి. వేద వేద ఏడుస్తూ హాస్పిటల్కి వెళ్ళింది కుసుమ. అప్పుడే డాక్టర్తో మాట్లాడి బయటకు వచ్చింది కళ్యాణి. కుసుమాని చూడగానే కొంత కంగారు పడ్డారు కళ్యాణి, వేద. ఇదేనా మీ మంచి మర్యాదలు? అబ్బాయికి ఇలా జరిగిందని కనీసం తెలియపరచలేదు. ఇదేనా మర్యాదస్తుల లక్షణం అని కుసుమ కోపంగా అంటుంది కళ్యాణికి. వాడెవడో వచ్చి చెప్తే గాని తెలియలేదు. మీరు ఇలా చేస్తారని అస్సలు ఊహించలా. నా మనవరాలి జీవితం ఏమైపోతుందో అని. అసలే ఇద్దరికీ పెళ్ళి అనుకోని విధంగా జరిగింది. మీ అబ్బాయి ప్రియురాలు ఇక్కడే ఉందంటగా. ఆ అమ్మాయిని ఇంకా మర్చిపోలేకపోతున్నాడా మీ కొడుకు అని అడిగింది కుసుమ. మరి నా మనవరాలి సంగతి ఏంటి? తన జీవితం ఎటుపోయింది? ప్రేమించిన పిల్ల పక్కనే ఉండగా తాళి కట్టిన పెళ్ళాం వంక ఎవరైనా చూస్తారా అని విడ్డూరంగా అడిగింది కుసుమ. ఓరి భగవంతుడా, నా బంగారు తల్లికి ఎంత అన్యాయం జరిగిందే. దాని జీవితం బాగుపడేది ఎలా అని దేవుడా అని ఏడుస్తూ ఉన్నారు కుసుమ. అర్జున్కి బ్రష్ చేయించి కాఫీ తాగిస్తున్న వేద అమ్మమ్మ గొంతుకు గుర్తుపట్టగానే పరుగున బయటకు వచ్చింది వేద. అమ్మమ్మ అమ్మమ్మ, ఎందుకు గట్టిగా అరుస్తున్నావు? హాస్పిటల్లో గట్టిగా మాట్లాడకూడదు. ఉష్ అని పక్కకి తీసుకుపోయింది కుసుమని. ఇక్కడ నీ జీవితమే పోతుంటే నెమ్మది నెమ్మది అంటున్నావే, కాలిపోయింది నీ జీవితం అని ఎటగా కోపంగా అన్నది కుసుమ. అర్జున్ బాబు లవర్ ఇక్కడే ఉందగా. అమ్మాయిని మర్చిపోలేక నిన్ను దూరం తీసుకోవటం, నిన్ను దగ్గరికి తీసుకోవటం లేదంట. నాకేదో గాబరాగా ఉంది. నీ జీవితం మొగ్గలోనే తుంచుకుపోయింది. అయ్యో తల్లి, ఇది చూడ్డానికే బ్రతికి ఉన్నానా? పెళ్ళై అత్తారింటికి వెళ్ళి పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని ఎంతో ఆశగా ఉన్నా. ఎన్నో మొక్కులు మొక్కాను దేవుడికి. చివరికి నీ జీవితం ఇలా అడియాసలు పాలు అయ్యింది. అమ్మమ్మ, ఇప్పుడు ఏమయ్యిందని? మేము బాగానే ఉన్నాం. అనవసరంగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు. ఇంత నిదానంగా ఉంటావేంటి? నీ జీవితం నీకు కాకుండా పోతుంది. ఒక్కసారైనా ఆలోచించావా అని వేదాని కుసుమ అంటుంది. అమ్మమ్మ, నువ్వు అనుకున్నవన్నీ నిజాలు కాదు, ఎవరో కావాలని చెప్పినవి. నీకు అర్జున్ బాబుకి మధ్య అంతా బాగానే ఉందా అని అడిగింది. ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నాం అమ్మమ్మ, నువ్వేమీ బాధపడద్దు అని వేద చెబుతుంది వాళ్ళ అమ్మమ్మతో.
ఇవన్నీ విషయాలు విన్నా ఆవిడికి నమ్మబుద్ధి కాదు. ఇంటికి వెళ్ళిన మారెప్ప చాలా సంతోషంగా ఉన్నాడు. హమ్మయ్య! ముసలదానికి కిర్రెక్కించి వచ్చాను. ఇక నెక్స్ట్ ఏం చేస్తుందో చూడాలి. వేద, కాసుకో నా బాణం. నువ్వు నా దగ్గరికి రావాలి. నాకు సుఖం స్వర్గం అందివ్వాలి అని వేద ఫోటో తీసి కసిగా నలిపేశాడు వేద ఫోటోని. ఛ! ఆ రోజు కుక్కలు రాకుండా ఉంటే గనక ఈ పాటికి నిన్ను అనుభవించేవాడిని. మాయదారి కుక్కలు ఎటునుండి వచ్చాయో. ఒంటరి ఆడపిల్ల మీద అఘాయిత్యం చేయాలని చూస్తే జంతువులు కూడా అడ్డుపడతాయి అంటూ వచ్చాడు మారెప్ప దగ్గరికి వాడి పనివాడు. ఏంట్రా వాగుతున్నావ్? నీ హద్దుల్లో నువ్వు ఉండు అని గదమాయించాడు ఒక్కసారి. ఆ ఆ ఉంటాను అయ్యా, నేను పనివాడిని కదా, అన్నీ నీకే తెలుసు అన్నట్టు. హాస్పిటల్ నుండి వచ్చిన తర్వాత మహి రూమ్లో ఒంటరిగా ఉంది. ఎవరితో మాట్లాడటం లేదు. శాండీ కూడా కదిలించే ప్రయత్నం కూడా చేయలేదు. తనని ప్రశాంతంగా వదిలేయాలని. ఎవరి వారే ఓదార్పు ఇచ్చుకోవాలి. ఇలాంటి సమయంలో మనం ఏమీ ఇన్వాల్వ్ అవ్వకూడదని. ధ్రువ్ కాల్ చేశాడు. మహి కాల్ లిఫ్ట్ చేయటం లేదు. ఎందుకని కోపంగా కూడిన అసహనంతో ఉన్నాడు. వెంటనే శాండీకి కాల్ చేసి విషయం చెప్పాడు ధ్రువ్. మహి మూడీగా ఉందని, తనతో కూడా మాట్లాడటం లేదని శాండీ చెప్పాడు. ఓకే, వాట్ ద హెల్ అని విసుక్కుంటూ ఉన్నాడు ధ్రువ్. ఏంటి ఇదే, ఎందుకిలా మాట్లాడుతుంది అని. కామ్ డౌన్ రా, కొంతసేపు వదిలేస్తే తనకు తానే సెట్ అవుతుంది. ఒక్కోసారి ఒంటరితనం హెల్ప్ చేస్తుంది మనకి అని శాండీ ధ్రువ్కి అంటాడు. అర్జున్ను ఆ పరిస్థితిలో చూసేసరికి మహి గుండె బరువెక్కి ఒక్క క్షణం ఊపిరి ఆడలేదు. చిన్న దెబ్బ తగిలితేనే ఓదార్చుకోలేకపోయింది. కానీ ఇలాంటి పరిస్థితి చూడాల్సి వస్తుందని ఊహించలేకపోయుంటుంది మహి. ఒంటి నిండా గాయాలు, కాళ్ళు చేతులు కూడా కదల్చలేని స్థితిలో ఉన్నాడు. లైఫ్ లాంగ్ ఇలాగే ఉండిపోతాడా? ఓ క్షణం మనసు మెదడు మరోలా ఆలోచించింది. బ్రతికే అవకాశం ఉందా అన్నట్టు డౌట్గా. ఒకవేళ అర్జున్ని మహి పెళ్లి చేసుకుని ఉంటే కాళ్ళ కింద భూమి కదిలించింది ఒక్కసారిగా మహికి. తన నాన్నమ్మ మాటలు చెవిలో మ్రోగుతున్నాయి. తన అన్ని మాటలు విధవరాలు అనే పదం. నీది ప్రేమ, ఆమెది బంధం. అర్జున్కి ఏదైనా జరిగి ఉంటే వేద పరిస్థితి ఏమయ్యేది ఊహించలేకపోతుంది. నాన్నమ్మ అన్నట్టు విధవరాలుగా మారుతుంది. అదే మా పెళ్లి జరుగుంటే గనక పెళ్ళయ్యాక యాక్సిడెంట్ జరిగి అర్జున్ ఇలా మారితే వేద ప్లేసులో నేను ఉండుంటే విధవరాలిగా మారేది అని సమాధానం తనకి తాను వెతుక్కుంది. ఓ మై గాడ్ అనుకుంటూ మోకాళ్ళలో మొహం దాచుకుని ఏడుస్తూ ఉంది. వెక్కి వెక్కి ఏడుస్తూ ఎంతసేపు ఉందో టైం తెలియలేదు. అలా నేలకి ఒరిగిపోయింది. అక్కడే నిద్రలోకి జారుకుంది. చూసి చూసి వాటర్ కొంచెం అని తినడానికి తీసుకుని వెళ్ళాడు శాండీ. ఏమీ మాట్లాడకుండా రూమ్కి వెళ్ళేసరికి వణుకుతూ నేలకి పడిపోయి ఉంది. ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టి చేతులు కాళ్ళు వేడి పుట్టడం చూసి రబ్ చేస్తున్నాడు. ఆ విషయము శాండీ చేస్తున్నాడు. కొద్దిసేపటికి తేరుకుని నీరస స్వరంతో వాటర్ వాటర్ అంది. ఎన్ని రోజుల నుండి దాహం వేస్తున్నా నీళ్లు తాగని దానిలా గబగబా తాగేసరికి డ్రెస్సుపై నీళ్ళని వంపేసుకుంది. ఎదభాగం పూర్తిగా తడిసిపోయి నాభిలోకి వాటర్ జారింది. ఆ విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఫుడ్ అక్కడ పెట్టేసి ఇంకా ఉండకూడదని చెప్పి శాండీ వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఫాస్ట్గా డ్రెస్ మార్చుకొని ఆకలి మీద ఉండటంతో మహి స్పీడ్గా తినేసింది అక్కడ ఉన్న ఫుడ్. ఏవేవో పిచ్చి ఆలోచనలు బుర్రను మనసును తొలిచేస్తున్నాయి. రూమ్ నుండి బయటకు వచ్చి మేడ మీద చల్లగాలికి గోడకు దూరంగా నిల్చునుంది. చిరుగాలికి శరీరం చిన్నగా కనిపిస్తూ ఉంటే మళ్ళీ వణుకు మొదలయ్యింది. కళ్ళు తిరిగి పడిపోబోతుంటే అక్కడికి శాండీ వచ్చాడు. గబాలున పట్టుకున్నాడు శాండీ. లేదంటే మేడ మీద నుండి కిందకి పడిపోయి ఉండేది. ఆ తరువాత పరిణామాలనేవి చాలా దారుణంగా జరిగేవి. బెడ్పై పడుకోబెట్టాడు. ఒళ్ళంతా కాలిపోతుంది. చేతులు కాళ్ళు షివరింగ్ అవుతున్నాయి. పెదాలు వణుకుతున్నాయి. టెన్షన్ పడి శాండీ వెంటనే మహిని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలని. ఏం చేయాలో అర్థం కాలేదు. డాక్టర్కి కాల్ చేసి పిలిపిద్దామంటే సిటీ కాదే, మనమే అక్కడికి పోవాలి. భుజంపై ఎక్కించుకొని కారు దాకా తీసుకుని వెళ్ళి సీట్లో కూర్చోబెట్టాడు. పడిపోకుండా సీటు బెల్ట్ కూడా మహీకి తగిలించాడు. డ్రైవింగ్ సీట్లో కూర్చొని హాస్పిటల్కి స్పీడ్గా పోనిచ్చాడు. అప్పటికే నైట్ అయ్యింది. డాక్టర్ వెళ్ళిపోతుంటే ఇట్స్ ఎమర్జెన్సీ అని ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించాడు శాండీ. ఫీవర్తో ఒళ్ళు కాలిపోతుంది. 101 ఫీవర్ ఉందని ఇమీడియట్ రిలీఫ్ కోసం ఇంజెక్షన్ చేశారు డాక్టర్ మహీకి. సడన్గా హై ఫీవర్ రీజన్ ఏంటి సార్ అని శాండీ అడిగాడు డాక్టర్కి.
ఏముంది, ఎక్కువ ఏదో దేని గురించో ఆలోచించి ఉంటుంది. దేనినో తలుచుకొని బాగా భయపడ్డారు. మనసు మెదడు ఆ సంఘటన తాలూకా ఆలోచనలతో నింపేసుకున్నారు అని చెప్పారు డాక్టర్. మీ వైఫ్ని భయపెట్టేలా ఏం చేశారు మిస్టర్ అని డాక్టర్ అడిగితే, వైఫ్ అని డాక్టర్ అనగానే అలా ఊహల్లోకి వెళ్ళిపోయాడు శాండీ. అమ్మోరు రూపంలో మహి కనిపించగానే, అయ్యో నా వైఫ్ కాదు డాక్టర్, నా ఫ్రెండ్ అన్నాడు శాండీ. ఓకే మిస్టర్, జాగ్రత్తగా చూసుకోండి, లిక్విడ్ ఫుడ్ మాత్రమే ఇవ్వండని ఏవో కొన్ని ప్రికాషన్స్ చెప్పి అక్కడి నుంచి డాక్టర్ వెళ్ళిపోయాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ పార్ట్స్ కోసం